బాబా ఏం పేరు మీ పేరు? నా పేరు సత్యనారాయణ. సత్యనారాయణ గారు ఏం చేస్తుంటారు? నేను బిజినెస్ మిల్క్ బిజినెస్. మిల్క్ బిజినెస్ ఎలా ఉంది బిజినెస్? బాగానే ఉందండి. ఇప్పుడు ఖమ్మంలో ఇప్పుడు రాజకీయ వాతావరణం ఎలా ఉంది? ఎవరు గెలిచే అవకాశం ఉంది ఎంపీ సీటు? ఖమ్మంలో ఉంది, వినోద్రావు గారు గెలిచే అవకాశం ఉంది. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇంత మటుకి నామినేషన్ వేసే లాస్ట్ రోజు ఈ రోజు ఇప్పటికి కూడా క్యాండిడేట్ డిసైడ్ చేసుకోలేకపోయారు. అక్కడ మైనస్ అయిపోయారు వాళ్ళు బాగా. ఎక్కువ వినోద్రావు గారికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అంటే మన డౌన్ అయిపోయింది, టీఆర్ఎస్ డౌన్ అయిపోయింది. ఎలా ఉంది పరిస్థితి ఏంటి? టీఆర్ఎస్ కొంచెం వీక్ అయిపోయింది బాగా. జనం ఇటు చూస్తున్నారు, బీజేపీ వైపు చూస్తున్నారు. ఓకే, అంటే ఇప్పుడు మనకి తెలంగాణలో గవర్నమెంట్ వచ్చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ కాదని మరి బీజేపీ గెలిపించుకుంటారా ప్రజలు? స్టేట్ ఎలక్షన్ కాదు, సెంట్రల్ ఎలక్షన్ కాబట్టి ఎక్కువ మోడీ మీదనే ఉంది ఎక్కువ జనానికి. ఓకే, మోడీ ఎందుకు? మోడీ అంటే కొంచెం దేశ రక్షణకి చాలా ఉపయోగపడుతుండు. అది ఇతర దేశాల మీద మంచిగా జాగ్రత్తగా కాపాడుతుండు దేశాన్ని. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే మేము జోడో యాత్ర చేసాము, సో మా నాయకుడు యువ నాయకుడు చిటికలో దేశాన్ని డెవలప్ చేస్తాము, మేమే గెలుస్తాం అంటున్నారు. మీరేమంటారు? అంత లేదండి కాంగ్రెస్ లో. కాంగ్రెస్ పార్టీ అంత లేదు. ఇతర రాష్ట్రాల్లో మన 4 రాష్ట్రాల ఎలక్షన్ ఓడిపోయింది, చాలా మైనస్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు వినోద్ గారు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అలుబెరకొని తిరుగుతున్నారు. ఇలాంటి నాయకులు మీరు ఎప్పుడైనా చూసారా? చూడలేదు. మంచి క్యాండిడేట్ వినోద్రావు గారు గెలుస్తాడు గ్యారంటీగా. సో వినోద్ రావు గెలిపించుకుంటారా మీరు? ఓకే, గెలిపించుకుంటామండి. ఓకేనా? వినోద్ గారి గురించి చెప్పండి, ఏం చెప్తారు? వినోద్రావు గారు కొత్త వ్యక్తి కాబట్టి చూద్దామని ఒకసారి. ఓకే, సో ఈ అవకాశం వినోద్ రావుకి ఇస్తారంటారు? ఇస్తాం, ఈసారి ఇస్తాం. అమ్మా ఏం పేరమ్మా? వెంకటరమణ. వెంకటరమణ గారు ఏం చేస్తుంటారు? నేనా మామూలుగా కూలి పనులు చేస్తాను. కూలి పనులు చేస్తాను. ఎలా కూలి పనులు ఎలా ఉన్నాయి? వ్యవసాయం డైలీ వర్క్ దొరుకుతుందా? డైలీ అంటే మామూలుగా ఇప్పుడు ఎంత కూలి ఎంత రోజుకి? 300. అంతేనా? ఇంకా 300లేనా? అదేందమ్మా కాంగ్రెస్ గవర్నమెంట్ లో మేము 1000 రూపాయలు ఇస్తున్నాం రోజుకి కూలి అంటున్నారు. లేదు, ఆ 300. మేము వ్యవసాయదారులం కాబట్టి 300. ఓకే, సరే ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి, పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో ఖమ్మం నుంచి ఎవరైనా గెలిపించుకుంటారు? ఏంది కదా ఈ సార్నే గెలిపిద్దాం అనుకుంటాను. వినోద్ కుమార్ గారు. ఎందుకు వినోద్ గారు ఎందుకు? అంటే కాంగ్రెస్ 6 గ్యారంటీలు అని చెప్పింది, 100 రోజులలో చేస్తామని చెప్పింది. మంచిగా బస్సులో వెళ్తున్నాం ఫ్రీగా. బస్సులో వెళ్తున్నాం, కాకపోతే అన్నిటికి బస్సులో వెళ్ళినా గానీ అంత స్పెషల్ గా లేదు. ఇక 6 గ్యారంటీలు అన్నారు, మరి అవి అమలు కావట్లేదు ఇంకా అని కొంచెం డీలా పడ్డారు జనాలందరూ. గృహలక్ష్యం అన్నారు, అవేమి రావట్లేదు. గ్యాస్ ఫ్రీ అన్నారు, గ్యాస్ 500 అన్నారు కానీ అదే రేటు 1000 పెట్టి కొనుక్కుంటున్నాం. 450 అకౌంట్ లో పడతాయి అని చెప్పారు. పడలేదండి, అదే పడ్డదాకా మేమైతే బుక్ చేసుకున్నాం మొన్న. చూడాలి ఇక పడతాయో పడతాయో.